అబద్ధాలు చెప్పడం, అభూత కల్పనలు చేయడంలో మాజీ సీఎం జగన్ దిట్ట అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ తన వెంట వస్తే వైసీపీ హయాంలో పెట్టిన వెలిగొండ ప్రాజెక్టు పెండింగ్ పనులను దగ్గరుండి చూపిస్తానని అన్నారు. పూర్తికాని ప్రాజెక్టును జాతికి అంకితం ఇవ్వడమే గాక సాక్షిలో తప్పుడు కథనాలు రాయిస్తున్నారని దుయ్యబట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా జిన్నూరులో పలు అభివృద్ధి పనులను నిమ్మల పరిశీలించారు. వెలిగొండ ప్రాజెక్టు మీద మళ్ళీ మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అబద్ధానికి హద్దులు సరిహద్దులు అనేవి ఏమీ ఉండవు. ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి కూడా వెలిగొండ విషయంలో మరి అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడి మళ్లీ ప్రజల ముందు దొరికిపోయి చులకనైపోతున్నటువంటి పరిస్థితి. వెలిగొండ ప్రాజెక్టు మీద మరి ఈరోజు వాళ్ళ అవినీతి పత్రిక ఏదైతే ఉందో, అబద్దాలకు అర్ధసత్యాలకు వేదిక అయినటువంటి వాళ్ళ పత్రిక ఏదైతే ఉందో, నిమ్మల వక్రీకరణలు నిందారోపణలు అని చెప్పి ఇవాళ రాస్తూ ఉన్నారు. అంటే తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదన్న విషయం మనందరికీ తెలుసు. ఈ రోజు వాళ్ళ పత్రిక కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదనే విషయంగా ప్రాజెక్టు పూర్తి అవ్వలేదని వాళ్లే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కెనాలు పనులు పూర్తి చేయాలని, మరి ఇన్ని పనులు చెయ్యలేదని మీరు అంగీకరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జాతికి ఎట్లా మరి వెలిగొండను అంకితం చేస్తాడో ఇవాళ ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అందుకే నేను జగన్మోహన్ రెడ్డిని కూడా సవాల్ చేస్తూ ఉన్నా, ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు మీద మీరు ఎప్పుడంటే అప్పుడు వస్తే నేను స్వయంగా అక్కడ మీరు చేసినటువంటి పనులు ఏవైతే అసంపూర్తిగా ఉండిపోయాయో చూపించేటువంటి బాధ్యత నాది.